అంటే ఒక ఆటో డ్రైవర్ అతను ఈరోజు ఈ రాజకీయ వ్యవస్థ మార్పు కోసం వస్తాడు. ఆయన ఇప్పుడు మేయర్ అయ్యారంటే ఆయనకు ఉండే సపోర్ట్. కానీ ఒక ఆటో నడిపే వ్యక్తి మేయర్. కానీ ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్, ఇంకోటి మన జనసేన పార్టీలో పొత్తుకుంటుంది. జనసేన పార్టీ మున్సిపల్ ఎలక్షన్స్ లో చూస్తే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్ అయ్యింది. అంటే అవలేదని అనుకున్నాం కానీ వన్ సైడ్ అయ్యింది. సో ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ షిఫ్ట్ అవ్వలేదు. మీకు మొన్న కూడా అదే చెప్తున్నాను. సో ఇప్పుడు బీజేపీ పార్టీ లిఫ్ట్ అయ్యే అవకాశం కొంత ఉండవు. ఇండిపెండెంట్లు ఈరోజు కొత్తగూడెంలో ఇండియా ఆయన ఆటో కార్మికుడు, ఆయన కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు సిపిఐ కొత్తగూడెం మేయర్ కమ్యూనిస్ట్ అతను. అంటే ఒక ఆటో డ్రైవర్ అతను ఈరోజు మేయర్ అయ్యారు. మీకు అందుకే చెప్తున్నాను ప్రజా జీవితం మరి అదే అంతే కదా. ఆటో డ్రైవర్ ఈరోజు కొత్తగూడెంలో మేయర్ ఈరోజు, అంటే కమ్యూనిస్ట్ పార్టీ కానీ మేయర్ అయ్యారు. అంటే నేను అన్నాను రాజకీయ వ్యవస్థలో యువకులు కొత్త వాళ్ళు మీడియా కూడా ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కానీ యువతకు కానీ ఎంకరేజ్ చేయాలి. వీళ్ళ దగ్గర డబ్బు ఉందా, వీళ్ళ ఆస్తి ఉందా, అలా కాదు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు గొప్ప గొప్ప ఆశయాలతో వస్తారు. ఈ రాజకీయ వ్యవస్థ మార్పు కోసం వస్తారు. సో ఒక ఆటో డ్రైవర్ వచ్చారు, అది మేయర్ అయ్యారు. అతను అంత కరస్పాండ్ చేసే అంటే అవినీతి చేసే అవకాశం ఉంటుందా? సో అలాంటి వ్యక్తులను కనుక మన రాజకీయం ఒక 15 నుంచి 20% కనుక వెళ్ళగలిగితే 100% రాజకీయ వ్యవస్థలో మార్పు సాధ్యం. అలాంటి ఆటో డ్రైవర్ కి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే రేపు సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందని అనగదొక్కేదానికి ఛాన్సెస్ ఉంది కదా. రాజకీయాల్లో అన్నీ ఉంటాయి. ఆయన ఇప్పుడు మేయర్ అయ్యారంటే ఆయనకు ఉండే సపోర్ట్ రేపు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకో ఎమ్మెల్యే అయితే పెద్ద విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి అయితే కూడా విషయం కాదు. కానీ ఒక ఆటో నడిపే వ్యక్తి మేయర్ అయితే అది పెద్ద విషయం. అంటే అతనికి ఎంత పేషెన్సీ ఉంటే, ఎంత మెంటల్ కెపాసిటీ ఉంటే, నాలెడ్జ్ ఉంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే, ఆ పొలిటికల్ వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆయన ఈ స్థాయికి ఎదుగుతాడు. లేకపోతే ఆయన ఎప్పుడు ఆగిపోతారు కదా. కాబట్టి రాజకీయ వ్యవస్థలో పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. అలాంటి నిజాయితీ పరులని వ్యక్తిని గెలిపించడం కూడా ఆ నియోజకవర్గం చేసిన గొప్ప వాళ్ళకి అవకాశం. ఇదంతా కూడా మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి ఉండవని నేను అంటలేదు. ఎప్పుడైనా ఒక ఇంకోసారి గెలుపు అవకాశం ఉంటుంది. ఒక సినిమా హిట్ అయిన తర్వాత అక్కడ నెక్స్ట్ ఓపెనింగ్ ఛాయిస్ ఉంటుంది, కానీ గెలుపు ఛాయిస్ ఉండదు. కానీ ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది 60%. ఇప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్లో కూడా 60% సాధించి మొత్తం 166 డివిజన్లో 81 కాంగ్రెస్కి వచ్చినాయి. సో 9వ 10 మళ్ళీ వాయిదా పడ్డాయి. కానీ వన్ సైడ్ వచ్చింది కదా. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒప్పందం ఉందేమో అన్న అంశం మీదే కొంచెం అటు ఇటు ఇదవుతుంది. కానీ ఇంకో అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ తోటి ఏదో ఒక పార్టీ తోటి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోకపోతే కష్టం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏదో రకంగా పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు జనసేన పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది, బీజేపీ పార్టీ సింగిల్గా పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ సింగిల్ ఓట్లు చీలిపోయాయి. ఇప్పుడు ఎంఐఎం సింగిల్గా పోటీ చేస్తుంది, కాంగ్రెస్ సింగిల్గా పోటీ చేస్తుంది. కాబట్టి ఓట్లు చీలిపోతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా పొత్తు పెట్టుకోవాలి, మన బీజేపీ పార్టీ అయినా పొత్తు పెట్టుకోవాలి, ఇంకోటి మన జనసేన పార్టీ అయినా పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు జనసేన పార్టీ 2 స్థానాలే వచ్చాయి. సో మీకు అదే చెప్పాము, 2 స్థానాలు ఎందుకు వచ్చాయంటే 256 స్థానాలకు పోటీ చేసిన వాళ్ళు 2 స్థానాలు వచ్చాయి. సింబల్ మీద పోటీ చేశారు. వాళ్ళ గొప్పగా చెప్తున్నాను కాదంటే. కానీ ఇక్కడ ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఎవరైతే జబర్దస్తులు కానీ సినిమా రంగంలో కానీ పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు. అలా కాదు, ప్రజా జీవితంలో ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తులు, ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులకి, ఇలా రాజకీయపరమైన ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులకి, ఇలాంటి వ్యక్తులు కనుక ఇవ్వగలిగితే ఆ జనసేన పార్టీ సిద్ధాంతాలకి వీళ్ళకి మ్యాచ్ అయ్యి ఓటర్గా కన్వర్ట్ అవుతుంది. సో కానీ ఓన్లీ జబర్దస్తులు ఉన్న వాళ్ళకి ఎక్కువ మంది ఇచ్చారు. అలా నేను ఇవ్వద్దని అనట్లేదు, కానీ వాటినే బేస్ తీసుకున్నాను. అంటే వీళ్ళకి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకునే విధానం లోపం వల్ల జనసేన ఫెయిల్ అయింది. సో రేపు అలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. తర్వాత ఇప్పుడు ఆటో నడిపి అతను మేయర్ అయ్యాడు కదా. సో ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా అట్లా ఏమన్నా తిరగడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఇండిపెండెంట్ అభ్యర్థి ఉండొచ్చు, అంటే ఇక్కడ ఉండకపోవచ్చు. 3 డివిజన్లు సపరేట్ చేస్తారు. 3 డివిజన్లు చేసినప్పుడు అంటే అంత ఛాయిస్ ఉండకపోవచ్చు. అక్కడ ఏమైందంటే 8 మంది, ఇప్పుడు కరీంనగర్లో కూడా బీజేపీ మొత్తం 66 స్థానాలు ఉంటే అందులో 30 స్థానాలు బీజేపీకి వచ్చాయి, 14 కాంగ్రెస్కి వచ్చాయి, 9 ఏమో బీఆర్ఎస్కి వచ్చాయి, 8 ఇండిపెండెంట్కి వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చాయి? 9. ఇండిపెండెంట్ వచ్చాయి. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కానీ ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్ వైపు చూడట్లేదన్నా నేను. బీజేపీ వైపు ఇండిపెండెంట్ వైపు చూస్తుంది. ఇక్కడ 4 మనం 3వ రాజకీయ ప్రత్యామ్నాయం అంటాం. అంటే సెంట్రల్లో కాంగ్రెస్ కాకుండా బీజేపీ కాకుండా ఇంకో ప్రభుత్వం వస్తే బాగుంది అంటాం. కానీ ఇక్కడ కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఎంఐఎం కాదు, బీఆర్ఎస్ కాదు, 5వ ప్రత్యామ్నాయం ఇండిపెండెంట్లు ఎన్నుకున్నారు.